చలి ఎక్కువ ఉంది కదా. క్రిస్మస్ అంటేనే చలి కదా. మనం ఇలాగ ఉంటే మరి యేసు పుట్టినప్పుడు ఇంకెంత ఘోరం ఉంటుంది తెలుసా. మీకు అందరికి మరి నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ మీతో మాట్లాడతారంట. ఆర్ యు రెడీ? ఇంకా గట్టిగా చెప్పాలి. ఆర్ యు రెడీ? సరే, మీతో పాటు మీ అన్నయ్యలు, అక్కయ్యలు, ఆంటీలు, అంకుళ్ళు, మమ్మీలు, డాడీలు అందరు ఉన్నారు కదా. అందరికి క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పడానికి మా ఫ్రెండ్ వచ్చాడు. మా ఫ్రెండ్కి హలో చెప్తారు. మా ఫ్రెండ్ పేరు తెలుసు కదా మీకు? మా ఫ్రెండ్ పేరు తెలుసు. అయ్యో, మా ఫ్రెండ్ పేరు వచ్చి ఆంటీకి తెలుసు. ఆంటీకి కరెక్ట్ చెప్పింది. మా ఫ్రెండ్ పేరు ఫన్నీ. ఏ పేరు? ఫన్నీ కాదు, ఫన్నీ. ఓకే, ఒకసారి చూద్దాం. హలో చెప్తాం. పిల్లండి ఫన్నీ రా చెప్పండి. మధ్యరాత్రి పని నువ్వు బయటికి రా. పని ఏంటి ఇంతమంది ఫ్యాన్స్ నాకు? ఎక్కడ వీళ్ళందరూ కనబడలేదు. లైట్లే కనబడుతున్నాయి అన్నయ్య. లైట్ల కింద ఉన్నారు. చెప్పుకోవాలి వీళ్ళ చూడు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ముద్ద చేస్తున్నారు పిల్లలు. ఐ లవ్ యూ. అయ్యో, నాకే సిగ్గేస్తుంది అన్నయ్య. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఈ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది. అందరు చూస్తున్నారు కదా. ఆమె స్పెషల్ గా చూస్తున్నాను. అవునా? ఏ అమ్మాయి? ఇవి నేను పూలు పెట్టుకుని చూడు. పూలు పెట్టుకున్నా. అవునా, ముందుంది కదా, అందుకనే కనబడుతున్నట్టుంది. పాపము, నీకు ఆమె ఆంటీ అవుతుంది. అంతే. వీళ్ళందరూ చూసినావా? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడ? ఎందుకు ఈ చలికి మంట కాసుకోవడానికి వచ్చారా? అన్ని ఈ చలికి మంట కాదు. బెలూన్స్ చూసినావా ఎంత చక్కగా ఉన్నాయో? ఓ బెలూన్స్ ఊరడానికి వచ్చారా? బెలూన్స్ ఊదగొట్టడం కాదు, కొట్టడానికి వచ్చారా? అదే ఇంత చలిలో ఇంత చక్కగా డెకరేషన్ చేసి ఇంత చైర్లు వేసి ఇవన్నీ చేసేసి బెలూన్లు పలగొట్టడానికి ఊదడానికి వస్తారా? లేకపోతే వాళ్ళని తినడానికి వస్తారా? పని ఈరోజు ఒక మంచి సెలబ్రేషన్ జరుగుతుంది. పని ఓ మంచి వాసన వస్తున్నాయి. తినడానికి వచ్చారా అందరూ? తినడానికి కాదు, మళ్ళీ తాగడానికి వచ్చారా? ఈరోజు ఈ యొక్క మంచి చల్లని సమయంలో డిసెంబర్ లో ఒక మంచి సెలబ్రేషన్ ఉంటుంది కదా. అవునన్నయ్య. ఏంటా సెలబ్రేషన్? అదే చికెన్ మటన్ బిర్యానీ తినే సెలబ్రేషన్. అంటే డిసెంబర్ లో తినే సెలబ్రేషన్ అయినా? అంతే కదా, ఏముంటది. డిసెంబర్ అంతా తిను, తాగు, పడుకో అంతే. పని అది కానీ దానికన్నా ఇంకా ముఖ్యమైనది ఇక్కడ ఇంతమంది వచ్చారు చూడొచ్చినావా? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే, అయ్యో చేసుదా వచ్చిందా? ఆంటీ వచ్చేందుకు వచ్చారా? ఆంటీ వచ్చినందుకు వచ్చారు. కానీ ఆంటీ వెళ్ళిపోయింది కదా, వీళ్ళెందుకు పోలేదు ఇంకా? అది సంగతి. మీరు ఆంటీ కోసం వచ్చారు. ఇంకొక స్పెషల్ ఉన్నది. ఆంటీ కన్నా ఇంకొక స్పెషల్ ఉంది, దానికోసం వచ్చారన్నమాట. ఏంటది? జాన్సన్ పాస్టర్ అనుకున్నాడు కదా. అంకుల్ పెళ్ళి ఈరోజు. అంకుల్ పెళ్ళి ఏంటి? ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళి కూడా అయిపోయిందా? ఆ టైం వచ్చింది. అంకుల్ ముసలోడు. అయ్యా చూడడానికి చాలా ఎంగు ఉన్నాడు. అంటే ఎవరు ఎంగుగా పెడితే పెళ్లి చేసేస్తావా? పెళ్లి కొడుకు కరువయ్యారు అన్నయ్య. అవునా? సరే, అవన్నీ కాదు కానీ పెళ్లి కాదు. ఈరోజు డిసెంబర్ లో ఏముంటది? చలి ఎక్కువ ఉంటుంది అన్నయ్య. అది చలి కాదురా, ఒక పండుగ ఉంటుంది కదా. అదే అన్నయ్య. ఏంటది? నీ మధ్య మధ్య తెచ్చిపోతారు. అందుకే నీ హెయిర్ తీశాడు. Hey, don't touch my hair. నీ హెయిర్ ఎక్కువ కట్ చేయాలా? Hey, don't touch. సరే సరే, డిసెంబర్ లో ఏముంటుంది పిల్లలు? క్రిస్మస్ ఉంటుంది నాకు తెలుసు. మరి ఎందుకు చెప్తలేవు? అదే మీకు తెలుసు లేదా చెక్ చేస్తాను. అవునా? నువ్వు చాలా తెలియమంతుగా. నీ హెయిర్ ఎందుకు Hey, don't touch. చాలా తెలియదు పని. అయితే క్రిస్మస్ అంటే ఏంటి? ఏముంటుందో నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం అన్నయ్య. నీకు చాలా ఇష్టమా? అవునన్నయ్య. ఎందుకు ఇష్టము? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కేకులు పెడతారన్నయ్య. అవునా? కేకులు పెడతారని క్రిస్మస్ ఇష్టమా? అవునన్నయ్య. ఎక్కడ పోయినా కేకులు తిను, లైట్ పోగానే చికెన్ మటన్ బిర్యానీ తిను, మురుకులు తిను, గజ్జకాయలు తిను, రోజ్ కుక్స్ తిను, డోనట్స్ తిను, స్వీట్లు తిను. తర్వాత ఏంటి? హాస్పిటల్కి వెళ్ళు. ఎందుకు హాస్పిటల్?
డిసెంబర్ అంతా తింటా, జనవరి అంతా మోషన్స్ అన్నయ్య. అవునా? అయ్యయ్యో. అంటే క్రిస్మస్ అంటే నీకు తిండి ఒకటే జ్ఞాపకం ఉందా? ఇంకేముంటది అన్నయ్య, తిని 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 తిని. ఇంకా వేరేది ఏం జ్ఞాపకం లేదా? అంటే అన్నయ్య హాలిడేస్ ఇస్తారు కదా, మరి ఎందుకు ఇస్తారు హాలిడేస్? తినడానికి అన్నయ్య. అది అవి కాదు. క్రిస్మస్ అంటే ఎందుకు ఇష్టం అంటే అన్నయ్య ఏంటి? క్రిస్మస్ అంటే అదే కదా అన్నయ్య, మంచిగా డెకరేషన్ చేసుకో, గోడకు సున్నాలు పెట్టుకో, మొఖానికి సున్నాలు వేసుకో, సెంటు పూసుకో. అంతేనా? సెంటు పూసుకొని చక్కగా అందరి దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ చెప్పి తర్వాత తిని పడుకోవడం. అంతేనా క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే అంత కాదు. మరి ఏసే పుట్టినప్పుడు ఏమైంది తెలుసా? ఏమైంది? లోకమంతా పండుగ చేశారా? ఏసే ఎక్కడ పుట్టాడు తెలుసా? ఎక్కడ పుట్టిండొచ్చు? మంచిగా అమెరికా ప్యాలెస్ లో పుట్టిండొచ్చు అన్నయ్య. లేదు లేదు, ఏసే పుట్టినప్పుడు ఆయన పుట్టుక గురించి ఎవరికి తెలియదు. అంత సీక్రెట్. ఆయన పశువుల పాకలు పుట్టాడనమాట. ఏంటి? రాజులకు రాజు పశువుల పాకలు పుట్టాడా? ఆయన పశువుల పాకలు మరి స్థలము లేకుండా ఆ చిన్న స్థలంలో పుట్టాడనమాట. అయ్యయ్యో, మరి ఆయన కొవ్వూరు చికెన్ మటన్ బిర్యానీ పెట్టలేదా? యోసేపు మరియలకి పాపం పుట్టిన యేసు ప్రభుకి మరి వాళ్ళకి తినడానికి సరే తిండి లేదు, కేక్ కూడా లేదా? కేకు కూడా లేదు. పాపము ఆ చిమ్మ చీకట్లో ఆ పశువుల పాకలో అయ్యో, కంపు కొడుతుంది కదా అన్నయ్య. మరి ఎంతో కష్టపడి తర్వాత హేరోదు రాజు ఉన్నాడు కదా, యేసుని చంపాలనుకున్నాడు. అయ్యో, అవునా? అంత దూరం కూడా చంపాలనుకుంటే యేసుని కాపాడడానికి మరియలు యోసేపులు పరిగెత్తుకున్నా మరి దేవుడు చెప్పిన ప్రకారం తెలుస్తా ఉన్నారు. ఎన్ని కష్టాలు అన్నయ్య యేసుకి. మరి చూసావా, మనమేమో ఇంత సెలబ్రేషన్ చేసుకుంటున్నాము, యేసై మాత్రము పాపము ఆయనకి ఎలాంటి వసతులు లేకుండే అనమాట. సెలబ్రేషన్ లేకుండే. మరి యేసయ్య పుట్టడానికి కారణం ఏంటంటే అందరూ ఆయన చూడాలని, అందరూ సంతోషంగా ఉండాలని, మనకందరికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడనమాట. మన కోసం వచ్చాడా? మనందరి కోసం పుట్టి ఎన్నో కష్టాలు పడి ఆఖరికి ఎంత అంటే ఆయన గొప్ప కార్యాలు చేసి మనందరి కోసం చనిపోయాడు అనమాట. అని ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, మనమేమో కేకులు తింటున్నాం, చికెన్ మటన్ తింటున్నాం, డ్రెస్సులు కొనుక్కుంటున్నాం, డెకరేషన్ చేసుకుంటున్నాం, సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అన్నయ్య, యేసయ్య ఎన్ని కష్టాలు. ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో పన్ని ఏమైంది? ఏడుస్తున్నా. మనం ఏడవాలని వేసి కష్టాలు పడలే, మరి మనమందరం సంతోషంగా ఉండాలని, మనందరికి రక్షణ రావాలని విధంగా చేసేయండు. అవునా? అవునా పిల్లలు? అవునా పెద్దలు? పెద్దలు కూడా వీళ్ళకి చెప్తారేంటి అన్నయ్య? అవును, అందరూ అవునని చెప్పేది. అయితే ఏసీ అంత మంచి త్యాగం చేశాడా? ఏసీ మన అందరి కోసం అంతే త్యాగం చేశారు కదా పిల్లలు. ఏసీ ఎంత మంచోడు అంటే మనం ఇంత సంతోషంగా, ఇంత కలర్ఫుల్ గా, ఇంత దగ్గర ఇంత సెలబ్రేషన్ చేస్తున్నాం. ఏసీ పుట్టినప్పుడు ఇలాంటి సెలబ్రేషన్ లేకుండే, భయం ఉండే. ఏసీ పుట్టినప్పుడు ఎంతో ఆందోళన ఉండే, మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఆ రక్షకుడు ఈ లోకం రావడానికి యోసేపు మరి ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలు పడి ఏసీని ఈ లోకాన్ని తీసుకొచ్చారు. అవునన్నయ్య, మనం ఏం చేయాలి? మనం కూడా ఈ యొక్క సంతోషాన్ని ఇతరులకు చెప్పాలా? అంతేనా? ఏసీ అదే ఆశపడుతున్నాడు, ఆయన ఇచ్చిన రక్షణ మన ఇతరులకు చెప్పాలా? మరి ఏసీ పుట్టిన దినము ఆయన ఇచ్చిన రక్షణ మన ఇతరులు చెప్తామా? ఎందుకు వచ్చాడు కదా? మనందరూ రక్షించడానికి. అంటే మనందరూ వస్తున్నామా? పాపంలో వస్తుంటే ఏసీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. నిజంగానా? అయితే మనం అందరూ ఏం చేయాలా? ఏసీ నమ్మాలా, హృదయంలో పిలుచుకోవాలా, మారు మనసు పొందాలా, ఈ యొక్క సంతోషమైన శుభవార్త ఇతరులకు చెప్పాలా? అంతేనా అన్నయ్య? మీరందరూ చేస్తారా ఆ విధంగా? సో స్వీట్ అన్నయ్య. వీళ్ళకందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పేసాయి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ వెరీ హ్యాపీ. ఓ సో స్వీట్ అన్నయ్య. వీళ్ళకందరూ టాటా బాయ్ బాయ్ చెప్పేసాయి. టాటా. ఏం చెయ్యాలా? ఇస్తారులే, నువ్వైతే టాటా చెప్పేసాయి. ఇస్తారా కేకు? వీళ్ళు చూస్తే ఇచ్చేటట్టు లేదు, గుంజేటట్టు. లేదు ఇచ్చే పిల్లలే. అవునా? ఇస్తారా? నేను వస్తా అంటున్నాను. ఇస్తారా? నిజంగానా? ఓ
సాయంత్రం ఇస్తాడేమో అన్న. నేను ఇస్తాడులే కానీ నువ్వు మాత్రము టాటా బై బై చెప్పేసి జయకర్ అంకుల్ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు నన్ను కొట్టడానిక? లేదు 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 లేదు. మరి ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది కదా. అంకుల్ హ్యాపీ క్రిస్మస్. ఓ ఏంటి అంకుల్ అంత గుసగుసలు ఆడుతారు ఏంటని? పాపం అంకుల్ వాళ్ళు పాపం చలి కదా. మీరంతా గట్టి చెప్తారు. వీళ్ళకి అందరు టాడే బాబీ చెప్పేసి ఏడవకండి. ఎందుకు ఏడుస్తారా? క్రిస్మస్ అంటే నవ్వాలి, సరేనా? ఎందుకంటే మనందరి కోసం ఏసీ ఏడు చేశాడు కదా, మనందరి కోసం ఏసీ చనిపోయాడు కదా. మీరు సుఖంగా సంతోషంగా ఏసయ్య మీరు హృదయంలో ఉండాలి, సరేనా? ఒకవేళ నేను ఎందుకు వినాయన్నా? లేదు లేదు చాలా చక్కగా ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతున్నావు అందుకు బాధగా ఉన్నట్టుంది. అవునా? ఓ, వెళ్ళిపోతున్నాను. ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నా? వీళ్ళు చూస్తుంటే వదలబోతే అయితలేదన్నయ్య. కానీ వెళ్ళాలి కదా, మస్తు ప్రోగ్రామ్ ఉన్నది. పిల్లలు టాటా హ్యాపీ క్రిస్మస్. వెళ్ళొస్తా, వెళ్ళిరా. మళ్ళీ వస్తా. వచ్చేసాను, ఏంటి వెళ్ళొస్తున్నావు? అది వచ్చేసాను. ఇంత జల్దీ కాదు పని. ఎంత జల్ది కదా? మళ్ళీ నెక్స్ట్ డే క్రిస్మస్. ఏంటి 365 days వెయిట్ చేయాలా అన్న? అవునా? ఓ, అన్నగడ్డ బాగుందని. సరే నువ్వు డాడీ చెప్పేసి బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్, గుడ్ నైట్. వెళ్ళొస్తా, మళ్ళీ వస్తా. వచ్చేసాను. అంటే ఇంత జల్దీ కాదు పని. అయ్యో, వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నానయ్యా. నువ్వు ఇల్లు బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్, టాటా. బాయ్ పండి మళ్ళీ కలుద్దాం. టాటా. ఎన్ని కష్టాలు పడ్డాడు, మనమందరం ఇంత సుఖంగా ఉన్నాం కదా. మన కష్టాలు బాధలు సుఖాలు పాపంతా తీసుకొని ఆయన మనకు శాంతి సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఆర్ యు రెడీ? యేసయ్య రక్షకుడి లోకానికి వచ్చాడు. నీ లోపల రక్షణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ రక్షణ ఉంటేనే నిజంగా క్రిస్మస్. మీ విధంగా రక్షణ లేకపోతే zero Christmas అన్నమాట. Okay, thank you and happy Christmas to everybody and congratulations to the Campbell Foundation. God bless you.